అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో మంచి మాట వాళ్ళకి తెలియజేశాడు. పౌలుకి కొరింథీ సంఘం అంటే ఎంతో ప్రేమ, అభిమానం. వారిలో కొందరు పరిశుద్ధులుగాను మంచి భక్తి గల వారుగాను ఉన్నారు. వారికి ఒక మంచి ఉత్తరం రాస్తూ అందులో ఒక మంచి మాటను వ్యక్తం చేశాడు. 11వ వచనం, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. దేవుడంటే ఎవరు చెప్పండి? దేవుడంటే కత్తుపుచ్చుకొని నరికేవాడు కాదు, చంపేవాడు కాదు, పగ తీర్చుకునేవాడు కాదు, ద్వేషించేవాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు, యుద్ధాలు చేసేవాడు కాదు, అసూయపడేవాడు కాదు, ద్వేషము మనసులో ఉంచుకునేవాడు కాదు. అవన్నీ మానవ నైజము, మానవ స్వభావం. కానీ దేవుడు అలాంటి వ్యక్తిత్వం ఉంటే అతన్ని మనం దేవుడు అనలేం కదా. దేవుడంటే ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగిన వాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు, దీవించేవాడు. దేవునిలో ఆ లక్షణాలు ఉంటేనే దేవుడు అవుతాడు. దేవుడంటే కత్తులు ఇచ్చుకొని, కటార్లు పుచ్చుకొని, నరికి, చంపి, పొడిచి, హతం చేసి హంతకుడిగా ఉండేవాడిని దేవుడు అంటున్నారు మన దేశస్తులు. చాలా విచారం, బాధాకరం. మీరు హిందువులా? అయితే హిందువుల్ని ప్రేమించండి, క్రైస్తవుల్ని ప్రేమించకండి అంటున్నారు ఈ మధ్య కొంతమంది మనుషులు. కానీ యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? నీ శత్రువుని ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు యేసుప్రభువు. అందుకేనండి ఈరోజు ప్రపంచమంతా యేసుప్రభువుని నమ్మటానికి కారణం. ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగిన వాడు. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది, క్షమాపణ ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆయనని ప్రేమిస్తాడు. నీ మనసు మార్చుకుని ఆయన దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు. రెండవది సమాధాన కర్త. యేసు ప్రభు సమాధానానికి కర్త. ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఎవరి మధ్యలో ఉంటాడో వారికి సమాధానం కలుగుతుంది. కలవరాల మధ్యలో, కొట్లాటల మధ్యలో, సమస్యల మధ్యలో, చీకు చింతల మధ్యలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే గనుక యేసయ్య వాటన్నిటినీ తొలగించి నీకు సమాధానం ఇస్తాడు. యేసు ప్రభుకి ఇంకొక పేరు ఉందేంటో తెలుసండి? సమాధానకర్త. యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారి జీవితాలు సమాధానముతో ముందుకు సాగిపోతాయి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు సమాధానం ఇస్తాడు. నది వలె సమాధానం మీ దగ్గరకు ప్రవహింప చేస్తాడు. శాశ్వతమైన కృపను మీ ఎడల ఆయన కుమ్మరిస్తాడు. ఆయన సమాధానమునకు కర్త. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత ధన్యులం కదండి. ప్రేమించే దేవుడు, శిక్షమాపణ దేవుడు, సమాధానపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మన జీవితం ధన్యమవుతుంది. యేసు ప్రభు ప్రేమించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, క్షమించేవాడు, దీవించేవాడు. ఈ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన తోడును కోరుకోండి, ఆయనను ఆశ్రయించండి. ఆయన శాశ్వత కాల కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మరొక విషయం మీకు చెప్పాలి. పెరవలిలో ఆంధ్రా బ్యాంక్ సర్వీస్ రోడ్డు పక్కన మాకు కల్వరి మహిమా మందిరం ఏర్పాటు చేయబడింది. ఈ నెల మొదటి వారంలో అక్కడ మందిరములో మొదటి ఆరాధన జరుగుతుంది. అక్కడ ప్రభు బల్ల ఆరాధన జరుగుతుంది. వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా ఆ రోజు ప్రభు సన్నిధిలో ఆరాధిస్తాం.
అక్కడ ప్రభు బల్ల ఇవ్వటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ అందరం కలిసి ఒక ప్రేమ విందు కూడా చేస్తాం. మీరు ఈ చుట్టుపక్కల సమీపంగా ఉన్నవారైతే రేపు మొదటి ఆదివారంలో జరిగే 10 గంటలకు ఆరాధన ప్రారంభిస్తాం. మీరు వచ్చి మాతో సహవాసం చేయండి, ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందండి. మర్చిపోకండి, ఈ ఆగస్టు నెల మొదటి వారం ఈ మొదటి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. తప్పక రండి, మాతో పాటు ప్రేమ బిందులో పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.